హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఫుడ్ ఛానల్. ఈరోజు మీకు రాగి జావ చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 4 కానీ 5 కానీ మీ ఇష్టం అండి. వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ మరగనివ్వాలి. ముందుగా రాగి పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోయకూడదండి, కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పల్చగా కలుపుకున్న రాగి పిండిని పక్కన పెట్టుకొని ఈలోపు చూద్దామండి, వాటర్ మసులుతున్నాయి. ఇలా మరుగుతున్న వాటర్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేయకూడదు, ఉండలు కడుతుంది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి. కలుపుతూనే ఉండాలండి, లేదంటే గడ్డగట్టిపోతుంది. బాగా చిక్కపడేంత వరకు ఒక 10 నుంచి 15 నిమిషాలు మినిమం ఉడకబెట్టుకోవాలి. ఇలా చిక్కబడుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. కంప్లీట్గా చల్లారిపోవాలి, వేడి ఉండకూడదు. ఎందుకంటే ఇందులో మనం పెరుగు కలుపుతాం కాబట్టి పెరుగు విరిగిపోతుంది. సో కంప్లీట్గా చల్లారిన తర్వాతకే మనము పెరుగుని కలుపుకోవాలి. చూసారు కదా, చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడింది. ఇందులో నేను ముందుగానే పెరుగుని వాటర్ పోసుకొని మజ్జిగలాగా చేసుకున్నానండి. మీ ఇష్టం చిక్కటి పెరుగైనా వేసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఆ రాగి పిండి పెరుగు కంప్లీట్గా మంచిగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా బాగా కలపాలి. ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోండి. మీకు రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇలాగే సాల్ట్ వేసుకొని తాగొచ్చు. మీకు ఇంకా టేస్టీగా ఉండాలనుకుంటే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కీరా ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని బాగా కలపండి. జింజర్ని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి లేదంటే తురుముకొని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే వేయట్లేను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తాగేయడమే. రాగి జావ చాలా మంచిదండి. ఇది వంటికి ఈ సమ్మర్లో తీసుకుంటే చాలా మంచిది. ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది రాగి జావ. ఇలా గ్లాసులోకి పోసుకొని ఫైనల్గా మళ్ళీ కొత్తిమీర, పుదీనా, కీరా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తాగండి. ప్లెయిన్గానైనా తాగొచ్చు, ఇలా కూడా తాగొచ్చు అండి, మీ ఇష్టము. ఎంతో రుచికరంగా ఉండే రాగి జావ రెడీ అయింది. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.